ఎవరట? సేవకులైన ఆత్మలు. ఎవరి సేవకులైన ఆత్మలు? ఇక్కడ రాయబడి చూడండి. ఎక్కడ? అదే మొదటి అధ్యాయము. వీళ్ళు ఏ రూపాల్లో ఉన్నారు చెప్తున్నాడు. 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలు అందరూ అన్నాడు. దేవుడి దూతలు అంటే రకరకాలుగా ఉన్నారు. దేవదూతలు అంటే రెక్కలు కలిగి ఉన్న దేవదూతలు పరలోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. గాబ్రియల్ దేవదూత ఉంది, మిఖాయేల్ దేవత ఉంది, సైన్యాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పబడే దూతల రూపాలు వేరుగా ఉన్నాయి. అవే సేవకులైన ఆత్మలు అన్నారు కదా. ఈ దూతలు ఎలా ఉన్నారట? దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలా అన్నారట. నమస్కారం చేయాలంటే దేవుని దూతలు నిత్యం నమస్కారం చేస్తున్నాయి కదా, మరలా చేయడం ఏంటి అనుకుంటున్నారా? దేవుని దూతలు ఎప్పుడు గొర్రెపిల్లకు దేవుడికి స్తోత్రము చెప్తానే ఉండే. మరలా మన నమస్కారం ఎప్పుడంటే ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, అంటే ఆయన ఈ లోకానికి మరలా యేసు ప్రభువు రాబోతున్నారు, 2వ రాకడ అంటాం. అప్పుడు ఈ దేవదూతలందరూ కూడా ఆయన నమస్కారం చేయాలంట. ఎలా నమస్కారం చేయాలా? ఒక ఎన్నికల్లో ఒక మనిషి గెలిస్తే ఆ సందడి అనేక మంది గెలిచేదానికి ఏం చేస్తారు? ఒకటి డప్పులు వాయిస్తారు, లేకపోతే టపాసులు పేలుస్తారు, అంతే కదా, గనోట్లు పేలుస్తారు, అంతే కదా. అవి కూడా ఏం చేస్తున్నాయి? పేలుతా ఉన్నాయి, శబ్దం ఇస్తా ఉన్నాయి. అంటే అది ఘనతకు సూచనగా ఉంది. ఎవరబ్బా అట్లా ఎన్ని టపాసులు పెట్టారు అని అంటే అది ఒక ఫలానా కార్యం జరుగుతా ఉంది. ఇక్కడ దేవదూతలందరూ నమస్కారం చేయాలంటే అర్థమైందంటే ఈ పంచభూతాలు ఏమైతాయంటే యేసుప్రభువు వచ్చినప్పుడు చెప్తున్నాడు చూడండి. ఆయన తన దూతలను ఏం చేశాడంట? వాయువులను గాను అన్నాడు చూడండి. తన దూతలు ఏ రూపంలో ఉన్నారంట? వాయువు అన్నాడు. మనము ఈ పంచభూతాలు మనకు సేవ చేసే ఆత్మలను అంటా ఉంటే దేవుని ఎరుగని వాళ్ళు ఏమంటారు? గాలిని దేవుడు అంటారు, అగ్నిని దేవుడు అంటారు. అన్ని దేవుడు అయిపోతే నువ్వేంది? అవన్నీ నీకు సర్వెంట్ అని దేవుడు మనకు చెప్తున్నాడు. అవన్నీ నీకు సర్వ్ చేయడానికి నేను సృష్టించినాను, అవన్నీ నీకు పనిచేస్తాయని చెప్తున్నాడు. అంటే ఎవరు గొప్పలు? ఇప్పుడు మనం గొప్పలం కాదా? మరి అందుకే ఏమంటాడు దేవుడు? సూర్యుని తట్టు చూసి రహస్యంగానైనా ముద్దు పెట్టుకుంటే నేను వేషదానైతా దేవుడు నన్ను శిక్షిస్తాడు అంటాడు. తెలివిమంతులు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, తెలివి లేని వాళ్ళు మాట్లాడేవి వేరుగా ఉంటాయి. కాబట్టి పంచభూతాలు ఏంటివంటే అని చెప్తున్నాడు. తన దూతలను వాయువులుగా చేసుకున్నాడు, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కుమారుని గురించి అయితే అట్లా చెప్పలే. చూసినారా? యేసు ప్రభువుకు ఉన్నటువంటి మనకున్నటువంటి దేవదూతలకు ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నాడు. దేవదూతలు అంటే గాలి ఒక దేవుని యొక్క దూత, నీళ్లు అనేది ఒక దూత, తెలుసా? నీరు కూడా దూత, అదొక రూపంలో ఉంది, నీటి రూపంలో ఉంది, నీటి రూపంలో ఉంది, గాలి రూపంలో ఉంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనకు సేవ చేయడానికి దేవుడు సృష్టించాడంట. ఇప్పుడు వీటికి పని చెప్తే పని చేస్తాయా లేదా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? యెషయా గ్రంథంలో 2వ వచనంలో అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, యెహోవా మాట్లాడుచున్నాడు అని. అంటే అవి విన్నాయా లేదా? భూమి వింటుందా లేదా? ఆకాశం వింటుందా లేదా? మరి ఆయన చెప్పినట్టు వినేటప్పుడు అవి సేవ చేస్తున్నాయి కదా. మరి ఇదే కాన్సెప్ట్ తో దేవుడు చెప్తున్నాడు కన్యక గర్భం ధరించుతుంది అని. దేవుడు చెప్తే అవుతుందా లేదా? కన్యక గర్భంలో కావాల్సినటువంటి రక్త మాంసాలు ఆమె శరీరంలో నుంచి కదా తయారయ్యేది. కాబట్టి ఆ రక్త మాంసాలన్నీ కూడా తయారు కావాలా అని చెప్పినాడు. దానికి ఒక సహాయం కావాలా, దేవుని యొక్క ఆత్మ కార్యం జరగాల. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది అమ్మా అని చెప్పినాడు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. ఒకవేళ మనం అనుకోవచ్చు పురుషుడు స్త్రీ కలిస్తేనే కదా అంటే, మరి ఎంతమంది భార్యాభర్తలకు పిల్లలు లేకుండా ఉన్నారే? వాళ్ళేమో కలుసుకుంటున్నారు కదా, పిల్లలు కావాలని ప్రయాసపడుతున్నారు కదా, మరి కలగటం లేదే? ఎంతమంది గొడ్రాలుగా ఉన్నారు కదా, వాళ్ళు భార్యాభర్తలు కలుసుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఆశ ఉంది కదా. ఇప్పటికి కూడా మనం కూడా సంఘంలో ప్రార్థన చేస్తున్నాం కదా కొంతమంది కోసం, ప్రభు వాళ్ళ గర్భఫలం దయచే ప్రభు అని. మరి వాళ్ళు కలుసుకున్నంత మాత్రం పుడతారా? కాదు, ఒక కార్యం జరగాల, దేవుడు అనుమతించాలా, దేవుడు అనుమతించాలా. వాక్యం చెబుతుంది అబ్రహాము యొక్క సతీమణిని శారమ్మను అభిమేలకున్నటువంటి ఒక రాసు ఆ ప్రాంతానికి వీళ్ళు నివాసం చేయడానికి వెళ్ళినప్పుడు, కరువు వచ్చినప్పుడు వెళ్తే ఈమె చాలా సౌందర్యంగా ఉంది అని చెప్పి ఈమెను తీసుకుని పోయి తన గదిలో బంధిస్తాడు. కానీ దేవుడు మాట్లాడతాడు. దానికి ఏం చేస్తాడు దేవుడు? ఆ ఇంట్లో అందరి గర్భాలు
మూసేసినాడని రాయబడి ఉంది. ఆ తర్వాత దేవుడు మాట్లాడితే నేనేం తప్పు చేయలేదు, ఆయన చెల్లెలంటే నేను తీసుకొచ్చి పెట్టానంటే అందుకే నిన్ను చంపలేదు, ఆయన భార్య ఆయన దగ్గరికి పంపించు, ఆయన నీకోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బాగుపడతావు అంటే పొద్దున్నే పిలిపించి అబ్రాహాముతో మాట్లాడి ఎంత పని చేసినావా, నేను నా కుటుంబం నాశనం అయిపోయింది, ఇదిగో ఎన్ని బహుమానాలు తీసుకొని నీ భార్య తీసుకొని పో అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత దేవుడు అక్కడ వాళ్ళ మంత్రసానులకైనా మనం చూసినాం నిర్గమకాండంలో, ఇక్కడైనా దేవుడు వాళ్ళ గర్భాన్ని తెచ్చినప్పుడు వాళ్ళకి సంతానము కలిగినని రాయబడి ఉంది. అందుకే కదా గర్భఫలం యెహోవా ఇచ్చు, ఆయనే ఇవ్వాలా, ఆయన చెప్పండి, ఆయన అనుమతించండి గర్భంలో కార్యము జరగదు. వాక్యం అదే కదా చెప్తుంది. 122వ కీర్తన ఏం చెప్తుంది మనకు? 122వ కీర్తనలో చాలా మందికి రాష్ట్రం చేయదు. చూడండి ఒకసారి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అమాట చదవండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని 127 కీర్తన చూడండి, మొదటి వచనం కూడా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. అంటే ఏంది? అన్ని దేవుని అనుమతితోనేనా? మత్సుగా మామూలు ఇల్లు అన్ని అందరూ కట్టుకుంటున్నారు. ఈ ఇల్లు గురించి ఇలా చెప్పింది, ఈ ఇల్లు గురించి, శరీరం అనే ఇంటి గురించి దేవుడు చెప్పినాడు. అక్కడ ఏ వంశంలోనైనా ఒక వారసుడు రావాలన్నా, ఒక బిడ్డ పుట్టాలన్నా భార్యాభర్తలు కలుస్తానే కుదరదు. కట్టేదానికేమో భార్య భర్త ఇద్దరు ప్రయాసపడుతుంటారు, నాకు పిల్లలు కావాలా అని చెప్పి. మీరు నేను ప్రయాసపడతనే కాదని చెప్తుంది వాక్యం. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టే వాళ్ళ ప్రయాసం అంటే భార్యాభర్తల కష్టం వ్యర్థమే. నువ్వెంతనా చేసుకో. కట్టించేవాడు దేవుడు అనుమతించాలా, నీ గర్భం ఫలించాలని. భూఫలము, ఇంకొకటి పంట పొలము, ఇంకొకటి గర్భ ఫలము. భూఫలము, ఇంకొక ఫలం ఉంది. ఏంటి? ఒకటి భూమి ఫలిస్తుంది, ఇంకొకటి గర్భం ఫలిస్తుంది, ఇంకొకటి ఆత్మ ఫలం. 3 ఫలాలు ఉన్నాయి మనకు. గర్భఫలం అనేది ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. చూడండి, కాబట్టి ఆయన అనుమతి కావాలా అంటే ఆయన చెప్పాలా, ఈ గర్భము ఫలించాలని చెప్పాలి. అక్కడ కార్యం జరగాల. ఊరికే భార్యాభర్తలు కలుస్తానే కాదు, స్త్రీ పురుషులు కలుస్తానే కాదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టాజితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు, తనకు ప్రియమైన వారు నిద్రించుతూ ఉండగా, వాళ్ళు ఏం కాయలుగాయలా ఏం చేయలేదంట. ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంట కొంతమందికి కదా. చూస్తారు, ఇది దేవుడి కార్యం అని. కాబట్టి మనకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అని రాయబడి. చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో ఒక బిడ్డకు తెలియదు. ఎట్లా, ఏ రకంగా 5 కేజీల బిడ్డ తల్లి గర్భంలో ఎట్లా తయారవుతుంది? 9 మాసాల్లో ఒక బిడ్డ, ఒక అందమైనటువంటి బిడ్డ ఎట్లా తయారవుతుంది? దేవుడిచ్చే బహుమానం అది. అదే చెప్తున్నాడు అక్కడ. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే దేవుడు చేస్తున్నాడు. మరి కన్యక గర్భం ధరించి కుమారుని కనడానికి పెద్ద కష్టమేమి కాదే. కన్యక గర్భంలో ఫలము వచ్చేదానికి దేవుడు పరిశుద్ధాత్మ కార్యము చేస్తాడని వాక్యం చెబుతా ఉంది. మీకు ఇంకా కొంచెం ఆలోచన చేద్దాం. ఆదాముడు దేవుడు కలిగజేసినాడు, మట్టి బొమ్మతో తయారు చేసినాడు. మట్టి అంతా ఇప్పుడు మాంసపు ముద్దగా మారింది. మట్టే మాంసపు ముద్దగా మారిందే లేదా? మారింది. ఈ మాంసపు ముద్దను స్త్రీని చేయడానికి దేవుడు ఏం చేశాడు? మళ్ళా ఈ ముద్దను సపరేట్ మట్టి తీయలే, మళ్ళా సపరేట్ మట్టి తీయలే. ఏం చేసినాడు? ఆల్రెడీ తీసినటువంటి మాంసము ముద్ద ఉంది కాబట్టి, రక్తం ఉంది కాబట్టి, ఎముక ఉంది కాబట్టి ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని ఎముకలలో ఒక ఎముకని విరిచేసినాడు, ఆపరేషన్ చేసినాడు. మాంసంలో కొంచెం తీసినాడు. చూడండి, ఒక మాంసాన్ని, ఒక ఎముకను తీసేసి స్త్రీగా తయారు చేసినాడు. సాధ్యమా కాదా? ఎవరికి సాధ్యం కాదు అంటే మానవునికి సాధ్యం కాదు. ఇప్పుడు మన మాంసం తీస్తాం, మన ఎముకలు తీస్తాం, స్త్రీలు ఏమంటే చేస్తారా? చచ్చిపోతాం. ఇప్పుడు కాదు, అది ఎవరితో అవుతుంది? సృష్టికర్తతో అవుతుంది. ఎవరితో సాధ్యమవుతుంది? సృష్టించిన వాడితో సాధ్యమవుతుంది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే వాడితో
సాధ్యమవుతుంది. ఆ ఎముక, ఆ మాంసము ఒక స్త్రీ రూపంలో రావాలని దేవుడు చెప్పేశాడు. ఆయనే చేతులు చేసేసినాడు. సాధ్యమైంది, ఆయనకు సాధ్యమైంది. కాదని చెప్పేదానికి శాస్త్రాలు కూడా ఒప్పుకోవడంలా. అందరూ కూడా మూలాలు. అవ్వ అందరికి తల్లి అని చెప్పినారు, ఆదామే అందరికి తండ్రి అని చెప్పినాడు. ఇంకా కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మ చాలా మందికి వివాదాస్పదం. అయితే అర్థం చేసుకున్న వానికి అది ఆశీర్వాదం. అర్థం చేసుకునే వానికి ఆశీర్వాదం. స్త్రీ ఎలా సృష్టించబడింది అంటే, స్త్రీని ఒక రూమ్ లో పెట్టి పురుషుని ఒక రూమ్ లో పెట్టి తయారు చేయలేదు దేవుడు. పురుషుని యొక్క ఎముకను, పురుషుని యొక్క మాంసాన్ని తీసి, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంస, అందుకే వాళ్ళు ఏక శరీరమై ఉన్నారు అని చెప్తున్నారు. దేవుడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే విధంగా దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. కానీ తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, కన్యక గర్భం ధరించడం సాధ్యమవుతుందా లేదా? అయితే మనం ఇంకా కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, మాంసం ముద్ద తయారైంది. ఇప్పుడు మట్టి నుండి ఒక ఏనుగు పుట్టింది, ఇంకొక జంతువు పుట్టింది, ఏదైనా కావచ్చు. ఒక పులి పుట్టింది, సింహం పుట్టింది. అవన్నీ కేవలం ప్రాణం కలిగిన వాటి. ప్రాణం అంటే ఏంటి? రక్తమే దాని ప్రాణము, రక్తమే దాని ఊపిరి ఉంటుంది, ప్రాణం ఉంటుంది, నడుస్తాయి, చూస్తాయి, తింటాయి, అంతే. వివేకము, విచక్షణ అనేవి వాటికి ఉండవు. ఉంటాయా? కానీ ఇవన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయంటే, నేల మంటితో నర నిర్మించి నాసికారంధ్రాలలో ఏమంటున్నాడంట? జీవ వాయువును ఉండగా. జీవ అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? దేవుడు జీవం గలవాడై ఉన్నాడు, తన జీవాన్ని పంపించినాడు. అందుకే కదా దేవుని యొక్క స్వరూపము, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామంట. కాబట్టి దేవుని నుండి విడిపోయినటువంటి ఒక ఆత్మ భాగమే నీవు నేను. ఇది పుట్టుకొని వస్తూనే ఉంది. శరీరాలు విత్తబడుతున్నాయి, ఆత్మలు విభజింపబడుతూనే. ఆ ఆత్మ వచ్చిన తర్వాతనే మనిషి ఉనికి ప్రారంభమైంది. లేచి చూసి మాట్లాడుతున్నాడు. దేవుడి సృష్టి అంతా చూసినాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతను మాట్లాడుతున్నాడు. దేవుడు చూస్తున్నాడు, ఇతను చూస్తున్నాడు. మిగిలిన వాటికి మనిషికి చాలా తేడా ఉందని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. అలాగే ఆదాములో నుంచి స్త్రీని తాకించింది. మరి ఆ స్త్రీలో నుంచి యేసు ప్రభు కావాల్సినటువంటి రక్త మాంసాలు, చిన్న శరీరము దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు అది అసాధ్యమా? అసాధ్యమేగా. దానికి సైన్స్ కూడా ఒప్పుకుంటుందని కొన్ని ఏవో సముద్రంలో జీవుల గురించి ఒకసారి ఒక ఆయన చెప్పగా వీడికి అవన్నీ చెప్పినా, ఒకరు చూపినా చూపకపోయినా ఆయన లేని వాడిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఎందుకు ఇదంతా ఈ విధంగా జరిగించినాడంటే, బైబిల్లో ఒక మాట, దానియేలు గ్రంథంలో దానియేలు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి అని రాయబడి. ఏంటంటే అది చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. ఆ పర్వతాన్ని, ఇప్పుడు ఒక విగ్రహం ఉంది కదా, విగ్రహం ఉంది. ఏంటి? బంగారము, వెండి, ఇత్తడి, మట్టి, ఇనుము కలిపినటువంటి నెబుకద్నెజరు రాజు యొక్క ప్రతిమ. 4 మహాసామ్రాజ్యాలు ఉంటాయి. ఈ 4 మహాసామ్రాజ్యాలు భూమిని అంతా పరిపాలిస్తాయి అని చెప్తూ, ఈ 4 సామ్రాజ్యాల అంతమున ఏం జరుగుతుందంటే, ఒక చేతి సహాయము లేని ఒక రాయి వచ్చి ఈ పాదాల, విగ్రహం యొక్క పాదాల మీద కొడితే ఆ విగ్రహం అంతా కూడా ముక్కలైపోతుంది. అంటే 4 రాజ్యాలు దుమ్ములేసిపోతాయి. దానికి ఉనికి లేకుండా పోతుంది. ఈ చిన్న రాయి, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి సర్వభూతలమంతా రాయిగా మారుతుంది. అంటే భూప్రపంచాన్ని అంతా ఆక్రమిస్తుంది అని చెప్పాడు. ఏంటంటే అది తెలుసా? ఆ రాయి యేసు ప్రభువే. ఆ రాయి ఎలాంటి రాయి అట? రాయిలో నుంచి తీసిన రాయి కాదు, అది చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అని రాయబడింది. చేతి సహాయం అంటే ఏంటి? భర్త సహాయము లేకుండా, పురుషుని సహాయము లేకుండా, పురుషుని ప్రమేయము లేకుండా తీయబడినటువంటి రాయి. ఆ రాయి సర్వభూతలమంతా ఆయను అని రాయబడింది. ఈరోజు క్రిస్టియానిటీ అనేది, యేసు నమ్మిన వారంతా ఎక్కడున్నారు? సార్వభూతలమంతా ఉన్నారు. ఇదే వివాదాస్పదమైన గుర్తు, అదే కలవరం.
ఈ వివాదాస్పదమైనటువంటి గురించి. అందుకే యేసు ప్రభు వారు మాట్లాడితే భయపడిపోయినారు, యేసు ప్రభు వారు ప్రశ్నిస్తే భయపడిపోయినారు, యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తే భయపడిపోయినారు. యేసు ప్రభు వారు చాలా మందిని స్వస్థపరిచిన తర్వాత మీరు ఇది ఎవరికి చెప్పొద్దని ఖండితంగా ఎందుకు చెప్పాడంటే, ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ వీళ్ళు ఇప్పుడే చెప్పుకుంటా పోతే ఆయన అడుగు తీసి అడుగు పక్కకు వేయలేడు. నిద్రపోతున్నా కూడా ఆయనకు ఖాళీ లేకుండా వచ్చి వాళ్ళు జనసమూహం అంతా వచ్చి ఆయన చుట్టుముట్టేవాళ్ళు. శిష్యులను పరిచర్యకు పంపిస్తే వాళ్ళని వెంబడిస్తా వచ్చినారు. యేసుప్రభు ఎక్కడున్నాడంటే పండుగలు ఎక్కడున్నాడని చెప్పి వెతుకులాడుకుంటూ వచ్చినారు. యోహాను సువార్తలో చూడొచ్చు. ఏమి మీ గురువు ఇంకా యేసుప్రభు వారు ఇంకా పండుగకు రాలేదా అని చెప్పి వెతుకులాడుతున్నారు. ఎందుకంటే ఆయన ఏదో ఒకటి చేస్తే చూడాలని. ఆయనకు విశ్రాంతి లేకుండా చేస్తారు. ఆయన కొన్ని కార్యాలు చేయవలసి ఉంది, మాట్లాడవలసి ఉంది. తన పనులన్నీ చక్కబడాలంటే మీరు కొంతకాలం మాట్లాడకుండా ఉండడం మంచిదినైనా బాగుపడినా వెళ్ళిపోని చెప్తాడు. యేసుప్రభు వారి శిష్యులు కూడా చెప్తాడు, ఆ రూపాంతరం చెందిన తర్వాత ఈ విషయం ఇప్పుడే మీరు ఎవరికి చెప్పద్దండి, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే మీరు దీని గురించి మాట్లాడండి, డిస్కషన్ చేయండి. వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు చెప్పాడో తర్వాత అర్థమైంది. ముందుగానే చెబితే సమస్యలు అధికమవుతాయి. దాని నుంచి మళ్ళీ తప్పించుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో చెప్పడానికి అవన్నీ కూడా ఆయన గుర్తు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఒక వివాదాస్పదమైనటువంటి జీవితం యేసు ప్రభు వారి. ఆయన ఒక గుర్తుగా ఉన్నాడు. ఎలాంటి గుర్తు అంటే కామన్ సింబల్ కాదు అది, అది ఒక వివాదాస్పదం. ఆయన చూస్తే ఒకరికి యేసు ప్రభు జన్మించాడంటే ఒళ్ళు మండింది. 12 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి అందరూ ప్రార్థనంట అదంట అర్పణంట అదే చేసుకుంటా పోతుంటే ఈయన అక్కడ పెద్దలతో కూర్చొని మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు దేవాలయంలో? సిస్టమ్ ఇట్లా కాదు కదా దేవుడు చెప్పింది అని మాట్లాడుతుంటే 12 ఏళ్ల పిల్లోడు ఇప్పుడు ఏ గోళీలాట ఆడాలా, లేకపోతే ఏ గేమ్ ఆడాలా, ఏ క్రికెట్ ఆడాలా అని పరిగెత్తున్నాడు గ్రౌండ్ లో పట్టి. 12 ఏళ్ల పిల్లోడు ఏం చేసినాడు? యేసుప్రభు వారు తండ్రి ఇంటి మీద శ్రద్ధతో దేవాలయంలో శాస్త్రులతో పరిచయులతో అధికారులతో ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు. వివాదాస్పదముగా మారినాడు ఆయన బోధిస్తే. ఒకసారి ఏమన్నారు చూడండి, మార్కు సువార్త చూడండి. ఆయన బోధిస్తున్నప్పుడు ఏమన్నారు చూడండి, 6వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. అది చూడు అసలు ఎంత టైం 12. ఓకే, 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించారు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధన ఆరంభించాడట. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారట. చూడండి, బోధ చేస్తే ఆశ్చర్యం. ఆయన బోధ చేస్తే ఆశ్చర్యం. మామూలుగా చెప్పలేదు. ఆయన మాట్లాడిన తీరు అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అన్ని ప్రసంగాలు ఒక రకంగా ఉంటే, దేవాలయంలో యాజకుల ప్రసంగాలు ఒక రకంగా ఉంటే, ఈయన ప్రసంగ తీరు వేరుగా ఉంది. ఈయన ఉపమానాలు వేరుగా ఉన్నాయి. ఈయన ఆలోచన విధానం వేరుగా ఉంది. వివాదాస్పదమైనటువంటి గురువు. మొదటిది ఆయన జన్మ వివాదాస్పదంగా ఉంది. మీకు అర్థమైందా? మీరు నమ్ముతున్నారా? కన్యక గర్భం కాల్చుతుందని ఏదో రాయబడిందని అనుకుంటారా? లేదు. ఆయనకు కావలసినటువంటి ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన కావాల్సింది దేహం మాత్రమే. ఆ దేహము తయారయ్యేది స్త్రీ గర్భమే కాబట్టి, ఆ కన్యక పవిత్రాలు కాబట్టి, పురుషుని ప్రమేయం అవసరం లేదు కాబట్టి, పురుషుని ప్రమేయం లేకపోయినా కూడా రక్తము వృద్ధి మాంసము చేయొచ్చు. అందుకు పరిశుద్ధాత్మ యొక్క సహాయం. ఎందుకు అంటే ఈ సృష్టి మీద మీకు ఇంకొక ఇంపార్టెంట్ మాట చెప్తారు. ఈ సృష్టిని చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండేను. దేవుని ఆత్మ వాటిపైన సంచరించుచుండే రాయబడింది కదా. అంటే పర్యవేక్షణ ఉంది కదా, పరిశుద్ధాత్మ అక్కడ నడిపింపు ఉందని కదా, భద్రత ఉందని కదా, ఆ దూతలను పరిశుద్ధాత్మ కంట్రోల్ చేస్తుందని కదా. దూత, మీరు అక్కడ ఆలోచన చేయాల్సింది సూపర్ థియరీ ఏంటంటే రక్త మాంసాలు అనేవి ఒక దూత. మీకు అర్థమైందా? రక్త మాంసాలు అనేవి ఒక దూత. ఈ దూతలకు దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు ఇక్కడ ఆ తల్లి గర్భంలో, స్త్రీ గర్భంలో, మరియమ్మ గర్భంలో రూపం మార్చుకోవాలని చెప్పేశాడు. ఓకే, జరిగిపోయింది ఆ విధంగా. ఓకే, ఇప్పుడు బోధ గురించి చూద్దాం. క్రీస్తు బోధ వివాదాస్పదమైన గురుతు. ఆయన బోధలో కూడా ప్రత్యేకత. ఆయన బోధ వింటే ఆ ప్రధాన యాజకులకు కోపం వచ్చింది కదా. దేవాలయాన్ని పడగొడతానంటాడు, 3 రోజులు లేపుతానంటాడు, ఏంటిదంతా అని చెప్పి వాళ్ళు గగ్గోలు పడతారు. ఇలాంటివన్నీ మనం చూడొచ్చు. ఇక్కడ రాయబడి చూడండి, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింప
ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఏమంటున్నారు చూడండి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను. చూడండి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను. ఎక్కడి నుండి వచ్చినాయి మీరు చెప్పండి. ఎక్కడి నుండి వచ్చినాయి? తండ్రి దగ్గర నుంచే కదా ఆయన నేర్చుకున్నాను చెప్పాడు కదా. నా తండ్రి నాకు నేర్పినవే మీకు చెప్తున్నాను, నా తండ్రి దగ్గర చూసినవే మీకు చెప్తున్నాను, నా తండ్రి దగ్గర విన్నవే నేను మీకు చెప్తున్నానని యోహాను సువార్తలో చెప్పినాడు. మరలా యెషయా గ్రంథంలో కూడా చెప్పినాడు, పొట్టువారికి నా వీపును అప్పగించి తిని గడ్డం పెరికివే వారికి నా వెంట్రుకలు పెరికివే వారికి నా గడ్డం అప్పగించి తిని అని చెబుతూ తండ్రి నాకు ఇదంతా ఉపదేశం చేసినాడు, నేను ఆయన మాటను గౌరవించి నేను చేస్తానని చెప్తాడు. ఇవన్నీ కూడా చూడండి ఒక సిస్టమ్ ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చినని వీళ్ళకి అర్థం కావడంలే. అంటే ఈయన దేవుడు పంపించినటువంటి దేవుడి కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారు లోకరక్షకుడు, ప్రవక్తలు చెప్పిన ప్రవక్తల సారాంశమే ఈయన జీవితము అని వాళ్ళు గుర్తించాలి కదా. ప్రవక్తలు చెప్పిన మోసే ప్రవక్త చెప్పినాడా? ఏమని చెప్పినాడు? మోసే అంటే వాళ్ళకు ఫేవర్ కదా. మొదటి నిబంధన ఆయనతోనే కదా ప్రారంభమైంది. మొదటి నిబంధనకు మూలకర్త అయినటువంటి మోసే ఏం చెప్పినాడు? నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు మీలో నుండి ఆయన పుట్టించును అని చెప్పినాడు. చెప్పినాడా లేదా? మరి ఆయన లాంటి ప్రవక్త అంటే ఆయన గుణగణాలు ఏవో చెప్పినాడు కదా. మరి ఆయన ప్రవక్త అని గుర్తించాలి కదా, గుర్తించలేకపోయినాడు. ఇది ఎట్లా సాధ్యము అని, ఇది ఎట్లా సాధ్యం? నా వంటి ఒక ప్రవక్త మోసే ఎప్పుడో చెప్పేసినాడు, దేవుడు పుట్టిస్తాడు మీకోసం. మోసేకు యేసు ప్రభు కంపారిజన్ చేద్దామా మనం? కొన్ని ఊరికే సూచనగా మీకు ఐడియా ఉన్నాయి చెప్పండి. ఏమో తెలుసా? మోసేకు యేసు ప్రభు వారికి మోసే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, యేసు ప్రభు ద్వారా నూతన నిబంధన ఇవ్వబడింది. పాత నిబంధన మోసే ద్వారా, మోసేకున్నటువంటిది యేసు ప్రభుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మోసే నిబంధన ఇచ్చేటప్పుడు గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తంతో నిబంధన మీదను మనుషుల మీదను ఆ రక్తాన్ని చల్లి ఈ నిబంధనకు మీరు వారసులు చెప్పేసినాడు. కానీ యేసు ప్రభు చెప్పాడు, మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము అన్నాడు. ఇప్పుడు ఆయన సొంత రక్తం ఇచ్చినాడు. మోసే అయితే గొర్రెపిల్ల రక్తంతో నిబంధన ఏర్పాటు చేసినాడు. యేసు ప్రభు వారైతే సొంత రక్తంతో మీ కొరకు చిందింపబడిన నా రక్తం, మీ కొరకు విలువబడిన నా శరీరం. అక్కడ విలువబడింది గొర్రెపిల్ల, ఇక్కడ విలువబడింది సాక్షాత్తు యేసు ప్రభు వారి యొక్క శరీరం. పోలిక కంపేర్ చేయమని చెప్పినాడు దేవుడు. కాబట్టి మోసే లాంటి ఒక ప్రవక్త, మోసే ఐగుప్తులో ఆ నదిలో నీళ్ళని ఏం చేసినాడు? రక్తముగా మార్చినాడు. యేసు ప్రభు వారు నీళ్ళని ఏం చేసినాడు? ద్రాక్షరసముగా మార్చినాడు లేదా? మోసే 10 సూచక్రియలు చేసినాడు, యేసు ప్రభు వారు చాలా చేసినాడు కదా. కంపారిజన్ ఎన్నో చేసుకోవచ్చు మనం. మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, యేసు ప్రభు వారు దేవుని ఇంటి మీద నమ్మకమైన వాడు కదా. చాలా ఉన్నాయి. రామాల అంగలార్పనేది అదే. యేసు మోసే జన్మించినప్పుడు ఆయన కూడా చంపాలని చిన్నపిల్లల్ని చంపేస్తారు కదా ఐగుప్తు ఫరో. అప్పుడే కదా ఈమె 3 నెలలు దాచిపెట్టలేక నదిలో జమ్ము పెట్టెలో వదిలిపెట్టింది. ఫరో కుమార్తె చూసి ఆ ఇంటికి తీసుకుపోయాడు. అంటే అప్పుడు వధ జరిగింది. సేమ్ ఇక్కడ కూడా యేసు ప్రభు జన్మించినప్పుడు 2 ఏళ్ల పిల్లల్ని హేరో చంపించేశాడు కదా. కంపారిజన్ చూడండి, ఇవే గుర్తులు వాళ్ళకు. అయితే ఈయన వివాదాస్పదమైన నమ్మలేకపోయినారు. అవి వాస్తవంగా జరుగుతున్నప్పుడు కూడా నమ్మలేకపోయినది. ఎక్కడి నుండి వచ్చింది ఇతనికి జ్ఞానం అంటారు. ఇంకా ఎంత సులువుగా మాట్లాడిన చూడండి. అక్కడ ఎక్కడి నుండి వచ్చను? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎచ్చిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? చూడండి, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇంకా ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోన్ అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? అంటే ఆయన వీళ్ళు జ్ఞానసూపు చూస్తారన్నమాట. పై సూపు లేదు వీళ్ళకి. జ్ఞానసూపు అంటే భూ సంబంధమైన చూపు, ఆత్మ సంబంధమైన చూపు లేదు. లేఖనాలను వాళ్ళు గమనించలే, ప్రవక్తల ప్రవచనాలను గమనించలే. అలా నమ్మని వాళ్ళని యేసు ప్రభు వారు ఒకసారి గద్దించినాడు లూకాసు వార్తలో. ఎమ్మాయి అయినటువంటి గ్రామానికి
వెళ్తుండగా ఇద్దరు మనుషులు పునరుత్థానం తర్వాత ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తుంటే యేసుప్రభు వారు కూడా వాళ్ళతో పాటు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటా ఉంటే మీకు ఏం జరిగింది తెలియదా అంటే ఇదిగో ఫలానా జరిగింది అని అన్నప్పుడు ఆయన వాళ్ళని మందలిస్తాడు. మీరు దేవుని యొక్క వాక్యములన్నిటినీ ప్రవచనములన్నిటినీ లేక ప్రవక్తల ప్రవచనములను మీరు నమ్మని మందమతులైనారు కదయా అంటాడు. ప్రవచనాలను నమ్మలేకపోయినారు, మందమతితో ఉన్నారు. మోసే చెప్పిన ప్రవచనం యేసు ప్రభువులో అక్షర సత్యంగా కనపడతా ఉంది. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు కాక 70 మంది శిష్యులు ఉన్నారు కదా. అట్లనే మోసే కూడా ఒక సందర్భంలో 70 మందిని ఆయన ఏర్పాటు చేసుకోమని చెప్తారు దేవుడు. మీ గోత్రాలలో ఒక గోత్రము 12 గోత్రాలు ఉన్నాయి కదా, మీరు వీళ్ళలో నాయకులలో నుంచి 70 మందిని మీరు పోగు చేయండి, వీళ్ళందరూ నా ఎదుట కనపరావాలంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళందరి మీదకి మోసే మీదకి పంపించిన ఆత్మని వాళ్ళ మీదకి పంపిస్తే వాళ్ళంతా ప్రవచనం చెప్తారు. అప్పుడు యెహోషువ ఇక్కడ ఇద్దరు గుడారంలోనే ఉండి ప్రవచనం చెప్తా ఉంటే యెహోషువ వచ్చి అక్కడ ఇద్దరు గుడారంలో ప్రవచనం చెప్తున్నారు, వాళ్ళని ఆటంకిస్తా అంటే నా విషయం నువ్వు ఎందుకు కోపడుతున్నావు, దేవుడు అనుమతించినాడులే, నువ్వేమి బాధపడని చెప్తాడు. సేమ్ అలాంటిది యేసుప్రభు కాలంలో కూడా జరిగింది. యేసుప్రభు వారు 70 మంది శిష్యులను పల్లెలకు వాళ్ళకి అధికారం ఇచ్చి తేళ్ల మీద పావుల మీద మీకు అధికారం ఇచ్చినా మీరు వెళ్ళి చెప్పమని చెప్తాడు. వాళ్ళు సువార్త చెప్పేస్తారు. ఇంకొకడు నీ పేరిట దయ్యాలను నిలబడుతున్నాడు ప్రభావ, మేము వాడిని ఆటంకపరుస్తామని అంటే మరి నాయన ఎందుకు ఆటంకపరుస్తావు, వాడు ఎవడో కాదు మనవాడేలే అని చెప్తాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి అని అంటే సేమ్ మోసేకి ఏం జరిగిందో, మోసే కాలంలో ఏం జరిగిందో ఈయన కూడా అలాంటి ప్రవక్తే. ఆ ప్రవక్త ఏ ప్రవక్త గురించి చెప్పినాడో ఆయన ఈయనని రుజుపరచడానికి జరిగినాయి. మనం అవన్నీ బైబిల్ బాగా జాగ్రత్తగా ఆలోచన చేస్తేనే మనకు అర్థమవుతాయి, లేకపోతే మనకు అర్థం కావాలి ఏదో అనుకుంటాం. అందుకే యేసుప్రభు వారు కూడా ఏమంటారంటే ఏదైనా ఒక వ్యక్తి స్వస్థపరిచినప్పుడు నువ్వు యాజకుడి దగ్గర పోయి కనపడు అని చెప్తాడు. మోసే ధర్మశాస్త్రం చొప్పున కానక ఏమని చెప్తా వస్తాడు. ఎందుకంటే అక్కడ